సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే కోదా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడిలో పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన దిమ్మెలన్నింటినీ కూడా కూలగొడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. తాజాగా చిలుకూరు మండలం పాతకొండాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు కూడా పాల్పడడం జరిగింది. చుట్టుపక్కల 3 గ్రామాల్లో కూడా ఇదే రకంగా రాజకీయాలు పాల్పడుతూ ఎక్కడికక్కడ కూడా దాడులు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దగ్గరుండి కాంగ్రెస్ గుండాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులకు సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే సర్పంచ్ ఎన్నికలు ఓడిపోయారో అక్కడ రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజకీయంగా కక్ష పెంచుకొని ప్రతిపక్ష పార్టీలపైన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు పాల్పడుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి, ఎక్కడ కూడా భౌతిక దాడులకు పాల్పడకుండా కఠినటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో చేనేతలో రుణమాఫీ చేయాలంటూ పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడించారు. చేనేత కార్మికులందరూ కూడా నల్గొండ జిల్లాలో 19 కోట్ల రూపాయల చేనేత రుణాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రక్రియ మొదలుగాలేదు. ఎక్కడికక్కడ చేనేత కార్మికులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు, ఎక్కడికక్కడ చేనేత కార్మికులు అధోగతికి పాల్గొతున్నారు. ఇప్పటికైనా సరే చేనేతల రుణమాఫీ సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలి. దీంతోపాటు ఆగిపోయినటువంటి అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కూడా చేనేత కార్మికుల సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక నల్గొండ జిల్లాలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పూర్తిగా వెజిబిలిటీ లేకుండా మంచు అనేది విపరీతంగా కురుస్తూ ఉంది. దట్టంగా పొగ మంచు అనేది అలుముకుంటుంది. ప్రధానంగా హైదరాబాద్ విశాఖ జాతీయ రహదారిపైన ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కూడా కనపడకుండా ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు అనేది అలుముకొని ఉంటుంది. సాయంత్రం 10 గంటల నుంచే పొగ మంచు అనేది ప్రారంభమవుతుంది. దీంతో వాహనాలు అనేవి కూడా నెమ్మదిగా కలుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే వాహనదారులు చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనపడినటువంటి నేపథ్యంలో ప్రయాణాలు నెమ్మదిగా చేయాలి. ఏదైతే పొగ మంచు కారణంగా వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కలుతున్నాయి కాబట్టి డాబాల వద్ద, హోటల్ వద్ద కూడా వాహనాలు నిలపరాదంటూ కూడా పోలీసులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో రైతాంగ సమస్యలపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన రైతులు కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటును మూసివేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. దాదాపు 2 గంటల పాటు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పట్టించుకోకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ అన్నదాతకు అండగా ఉంటూ ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ జిల్లాలో సోయా రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే గత 5 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై ఓవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంటే ఇటు అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో 3 రోజుల క్రితం కొనుగోలు చేసిన సోయా పంటను నాణ్యత సరిగా లేదని మరోసారి అధికారులు తిప్పి పంపారు. ఇప్పటికే 2700 బస్తాలను తిప్పి పంపిన మార్కెట్ అధికారులు మరో 3 లారీలకు సంబంధించిన లోడ్లను సైతం వెనక్కి తిప్పి పంపారు. ఇప్పటికే కొనుగోలు చేస్తామని ఓవైపు చెప్తూనే మరోవైపు కొనుగోలు చేసిన సోయా పంటను సైతం తిరిగి పంపడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సోయా పంటను కొనుగోలు చేయాలని లేని పక్షంలో తమ ఆందోళన కొనసాగుతుందని సందర్భంగా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మన వార్తా విషయానికి వస్తే జిల్లాలో రైతాంగ సమస్యలపై పోరుబాటు పట్టిన బీఆర్ఎస్ పార్టీ రేపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ 5 రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమ నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చామని, ఈ బంద్కు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక కర్షక సంఘాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజా సంఘాలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా జోగురామన్న విజ్ఞప్తి చేశారు. రిలే దీక్షలు చేపట్టారు. కంపెనీ యాజమాన్యం తమను అకారణంగా తొలగించిందని వెంటనే తమకు సర్వీస్ బెనిఫిట్లు అందజేయాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం రిలే దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. మున్సిపల్ కార్యాలయంలోకి అధికారులు వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. వెంటనే ప్రభుత్వం తమ 5 నెలల జీతాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో వరుస చోరీలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా లాల్ బహదూర్ శాస్త్రి కాలనీలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి 7 తులాల బంగారం, కిలో వెండి ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరికని అడ్డగుంటపల్లిలోని సిరి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ రాముండ నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాముండ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అధ్యక్షతన ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాముండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా మాజీ ప్రజాప్రతినిధులు అలాగే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా సమావేశానికి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ దిశానిర్దేశం చేస్తూ మాట్లాడుతూ కూడా రానున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు కూడా స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రతి గడప కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా ఆ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 60 డివిజన్లకు గాను 60 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంఈఓతో పాటుగా ఉపాధ్యాయులు విద్యార్థులు ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మాట్లాడుతూ కూడా విద్యార్థులు అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వాహనదారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కూడా క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. 2 రోజుల పాటు జరిగేటువంటి రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి నియమాలన్నీ కూడా విద్యార్థులకు అలాగే ప్రధాన కూడల వద్ద కూడా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ పోలీసుల కోసం కాకుండా తమ కుటుంబం కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రూల్స్ పాటిస్తూ కూడా క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహన ద్వారా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. కారులో వెళ్ళినట్లయితే సీట్ బెల్ట్ ధరించాలి. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా వాహనానికి సంబంధించినటువంటి ధృవపత్రాలను కూడా వెంట తీసుకెళ్లాలంటూ కూడా సూచించారు. పాటిస్తూ మెరుగైన ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ప్రవర్తించాలని కూడా సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అయితే కోరడం జరిగింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరొకసారి సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఎందుకంటే ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందినటువంటి నర్సే అయినటువంటి ఒక పేషెంట్ కాలు విరిగి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆసుపత్రికి అంబులెన్స్ రావడం జరిగింది. అయితే అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోలేదు. కనీసం స్ట్రెచర్ కూడా అమలు ఇవ్వలేదు. దీంతో చూసినటువంటి అక్కడ చలించినటువంటి ఆమె కోడలు అలాగే కుటుంబ సభ్యులే అక్కడ స్ట్రెచర్ పైన పడుకోబెట్టి నర్సే అనేటువంటి బాధితుడిని తీసుకెళ్లారు. మరి ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేటువంటి వాదన కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఈ విధంగా వ్యవహరిస్తే నిరుపేదల పరిస్థితి ఇదేనా అంటూ వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ప్రియదర్శిని కాలనీలో గుడుంబ కలకలం రేపింది. అయితే అక్కడ నిత్యం గుడుంబ విక్రయిస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా అనేక సార్లు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. ఇవాళ కూడా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు పరిశీలనకు రావడం జరిగింది. పరిశీలిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏమీ లేదంటూ వాళ్ళు అధికారులు వెళ్ళిపోయారు. అయితే స్థానిక కాలనీవాసులంతా కూడా ఆ ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్నటువంటి సోదాలు నిర్వహించగా దాదాపు 30 లీటర్లకు పైగా గుడుంబ అయితే దొరికింది. మరి పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి ఫలితంగానే ఇవాళ ఇటువంటి పరిస్థితి తలెత్తింది. ముందే ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసిన గుడుంబ దొరకకపోవడం ఏంటి, ఇప్పుడు ఎలా దొరికిందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఎక్సైజ్ శాఖ పోలీసులు అమ్మేమ్యాలకు అలవాటు పడి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక మరొక వార్త, ఇటు
ఎండపల్లి మండలం ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం అంబారుపేట గ్రామంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ తాను గెలిస్తే బిల్డర్ షాపులు రద్దు చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి బిల్డర్ షాపులన్నీ కూడా రద్దు చేశారు. అయితే దీన్ని జీర్ణించుకునేటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని షాపుల యజమానులు అలాగే ఇటు కిరాణా షాపు యజమానులంతా కూడా ఇవాళ గ్రామంలో బంద్కు పిలుపునిచ్చి ఏ ఒక్క దుకాణం కూడా వాళ్ళంతా తీయలేదు. కాసేపు ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే తమ ఉపాధి కోల్పోతున్నామంటూ వీళ్ళు చెప్తుండగా బిల్డర్ షాపులు నిర్వహించే ప్రసక్తి లేదంటూ సర్పంచ్ అయితే చెప్తూ వస్తున్నారు. మరొక వార్త, మెట్పల్లిలో రైతులు ఆందోళన నిర్వహించారు. మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఇవాళ వాళ్ళు ఉదయం ధర్నాకు దిగారు. ఎందుకు కారణం అంటే అక్కడ ఉన్నటువంటి D53 కెనాల్కు మరమ్మతులు అలాగే అక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో రైతులు వెళ్లేందుకు రహదారి లేకుండా చేశారు. దాంతో తమ పొలాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. తాము ఎలా వెళ్ళాలంటూ కూడా అనేక సార్లు అధికారులకు చెప్పినా కూడా విన్నవించుకోలేదు. తక్షణమే తమ పొలాలకు దారి సూచించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. లేని పక్షంలో మరొకసారి భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి మండలం తుర్కలపల్లి సమీపంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు కల్వకుర్తి ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి గుట్టను ఇతరులకు పునరావాసానికి ఇస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఈరోజు తుర్కలపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా మూకుమ్మడిగా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నో దశాబ్ద కాలాలుగా తరతరాలుగా కూడా ఆ గుట్టపైనే ఉన్నటువంటి పశువులు మేకలు జీవాలన్నింటినీ కూడా అక్కడనే మేపుకొని జీవనం సాగిస్తున్నామని చెప్పేసి ఉన్న ఫలంగా ఇతరులకు ప్రభుత్వం అప్పజెప్పితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉన్నటువంటి పంజగుల శివారులో తుర్కలపల్లికి సమీపంలో ఉన్నటువంటి ఆ గుట్టను ఇతరులకు పునరావాసానికి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని చెప్పేసి మా పొట్టగొడితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా తుర్కలపల్లి గ్రామస్తులు ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్తో పాటు ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు పెద్ద ఎత్తున కూడా ఈరోజు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు ఉంటే మానుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతామని చెప్పేసి కూడా తుర్కలపల్లి గ్రామస్తులు ప్రభుత్వాన్ని అధికారులను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో సేవ్ గచ్చుబావి పేరుట గచ్చుబావి శివాలయాన్ని 50 రోజులుగా అక్కడ గచ్చు పాటు పూడిక తీసి దానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఈరోజు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ CEO సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా గతంలో గచ్చుబావి ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా మారింది అనే అంశంలో భాగంగా ఆయన గచ్చుబావిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గచ్చుబావిలో ఉన్నటువంటి శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గచ్చుబావి సేవాదళంతో కలిసి గచ్చుబావిని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. 50 రోజులకు పైగా అక్కడ నిరంతరం సేవలు చేసినటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అభినందించడంతో పాటు రాబోయే రోజుల్లో గచ్చుబావి పూర్వ వైభవం కోసం తనవంతుగా కృషి చేస్తానని చెప్పేసి, ఏ విధంగా సహకరించాలన్నా తప్పకుండా చేస్తానని చెప్పేసి కూడా గచ్చుబావి సేవాదళానికి ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ నెల 7వ తేదీన ఖమ్మం జిల్లాలో ఎన్నికైనటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు కేటీఆర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు హాజరై కేటీఆర్ గారి పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ గారు భారీ మోటార్ బైకులతో తీసుకొచ్చి జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెట్టినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిధుల విషయంలో కేసీఆర్ని మించినటువంటి పోరాటం ఎదురు లేదని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో కేసీఆర్ ఏనాడు రాజీ పడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి నమ్మశక్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, తొందరలోనే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని పువ్వాడ కుమార్ ధీమాగా చెప్పారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో సంచలన ఆరోపణలు చేశారు. ఇండిపెండెంట్ సర్పంచ్గా గెలిచినటువంటి చందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన కారణంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన సోదరుడు తనపై కక్ష కట్టారని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ టేకులపల్లి మండలం దాస్తండ సర్పంచ్ చందర్ సింగ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తాను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ్ముడు కోరం సురేందర్ ఇతర నాయకులతో కలిసి తనను కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారని
జెడ్పీటీసీగా పోటీ చేసి కాంగ్రెస్ని ఓడిస్తానని 13 ఏళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య వెంట తిరిగినప్పటికీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ఆ కేసుల విషయంలో తేల్చుకుంటారంటూ చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. స్కూల్కు వెళ్లే టైంలో బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. మద్దూరు మండలం చెన్నారంతో పాటు పలు తండాల నుండి పెదిరిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బొలెరో వాహనం వెనకాల బాలికలు వేలాడుతూ వెళ్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్కు వెళ్లే టైంలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో పెద్దబాగు నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక డంపులను సీజ్ చేశారు. సుమారుగా 100కు పైగా ఇసుక డంపులను ఒకే చోట సీజ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అనేక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పోలీసులు స్పందించి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఇసుక డంపులను సీజ్ చేశారు. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందని అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యి వాళ్ళ ప్రకృతి సంపదను దోచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్తా విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఓటర్ ముసాయిదా మున్సిపల్ ఎన్నికల కసరత్తులో భాగంగా అఖిలపక్షంను ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ అధికారులు మజ్లిస్కు బీజేపీకి మధ్య మాటల యుద్ధం నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాను ఇందూరుగా డిమాండ్ చేయగా అందుకు ఒప్పుకునే ప్రసక్తి లేదని మజ్లిస్ నాయకులు అన్నారు. ఈ నేపథ్యంలో సభ సమావేశం గందరగోళంగా మారింది. ఎలాంటి హామీలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే ఇందూరు జిల్లాను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళమైన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సభను అర్ధాంతరంగా వాయిదా వేశారు అధికారులు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే, హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందినటువంటి చాగంటి రమేష్ అనే వ్యక్తి కేసీఆర్పై శబరిమలలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. పంబా నుంచి సన్నిధానం వరకు కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా దాసరి వినయ్ భాస్కర్ రావాలంటూ ఫ్లెక్సీతో పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు అతను పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే, రేపు జనగామ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. జనగామ జిల్లాకు ఆయన రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య పరిశీలించారు. రేపటి కార్యక్రమంలో భాగంగా జనగామ బైపాస్ రోడ్ నుంచి జనగామ టౌన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల గెలిచినటువంటి సర్పంచ్ల అభినందన కార్యక్రమంలో పాల్గొని గెలిచినటువంటి సర్పంచ్లను ఆయన సన్మానిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే, భూపాలపల్లి మున్సిపాలిటీలో బస్తీబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ 21వ వార్డులో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి 21వ వార్డులో బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిశారు. ఆ బస్తీలో ఉన్నటువంటి, ఆ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలు గండ్ర వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారం షాప్ దుకాణంలో నకిలీ పిస్టల్ బెదిరించేసి బంగారం ఎత్తుకెళ్తున్న 4 ముఠాను అరెస్ట్ చేశారు మల్కజ్గిరి పోలీసులు. డీసీపీ శ్రీధర్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మల్కజ్గిరి పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారం షాప్లో గతంలో దొంగలుగా పనిచేసినటువంటి చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి
ఏకేందర్ సింగ్ కావచ్చు, దాంతోపాటు రాజేందర్ సింగ్, సైఫ్ అలీ, వాళ్ళతో పాటుగా నజీం అనే 4 వ్యక్తులు ఒక మూటాగా ఏర్పడి ఒక పన్నాగంతో ఖచ్చితంగా బంగారాన్ని కావచ్చు, దాంతోపాటుగా ఒక టార్గెట్ చేసి డబ్బు సంపాదించిన ఆలోచనతో బంగారం షాప్లోకి వెళ్ళి నకిలీ పిస్టల్తో పాటుగా గొడ్డలు పెట్టి బెదిరించేసి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లే క్రమంలో ఒక బంగారం సంబంధించినటువంటి ప్యాకెట్ తీసుకువెళ్తున్న స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు బంగారం షాప్ యజమాని. ఎట్టకేలకు పోలీసు టీంతో పాటుగా మల్కాజ్గిరి పోలీసులు అందరూ కూడా వాళ్ళని పట్టుకొని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళందరినీ రిమాండ్కు పంపించారు అని డీసీపీ శ్రీధర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి 2 రోజుల క్రితం సిద్దిపేట మండలం మిట్టపల్లిలోని కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో హర్షిత అనే ఒక అమ్మాయి మృతి చెందిన నేపథ్యంలో ఆ అమ్మాయి మృతికి సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆ పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ముందుగా నిజ నిర్ధారణగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ అమ్మాయి మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వము అట్లాగే పోలీసులు ప్రత్యేకంగా దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి నెలకొని ఉందని, ఇట్లాంటి ఘటనలపై తక్షణమే విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులపై కఠినమైనటువంటి చట్టాలు అమలు చేసి శిక్షించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజానికి గొప్ప సేవ చేసే అవకాశం కొద్దిమందికే దక్కుతుందని చెప్పి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు చిన్నకోడూరులో వెంకటేశం అనే ఒక ఉపాధ్యాయుడు పదవీ విరమణ పొందిన సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి డీఈఓ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వాళ్ళు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని చెప్పి, ముఖ్యంగా విద్యార్థులకు సమాజానికి ఉపాధ్యాయులు అందించేటువంటి సేవలు చాలా గొప్పవని చెప్పి ఈ సందర్భంగా ఆయన కొనియాడడం జరిగింది. అట్లాగే వెంకటేశం గత 30-35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో చేసిన సేవలు చిరస్థాయిగా కూడా నిలిచి ఉంటాయని, విద్యార్థి లోకానికి అది ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశంను అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వచ్చినటువంటి బంధువులంతా కూడా ఘనంగా సన్మానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సంబంధించిన నాయకుడు దేవి రవీందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ₹1 కూడా గత 2 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ లాంటి ఒక మహోన్నత నాయకుని ఇంటి వద్దకు వెళ్ళి ధర్నా చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ₹1 కూడా రాలేదని, కేసీఆర్ మంజూరు చేసినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి దయనీయ స్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గజ్వేల్లో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని చెప్పి దేవి రవీందర్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు, నాయకులు చేరారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మండలానికి సంబంధించిన వాళ్ళు, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆయన బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా అటు ఈ పార్టీలో చేరినటువంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యతనిస్తామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను అటు గుమ్మడిదల మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఎగురవేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల విద్య పట్ల, బాలికల విద్య పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతుందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నదని, ఈ కార్యక్రమం ద్వారా బాలికలందరూ కూడా ఉత్తమమైన విద్యను అందుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రావీణ్య కోరారు.
హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు ఇటీవల జరిగినటువంటి ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్లలో పెద్ద ఎత్తున స్థానాలు పొంది ఉద్యోగాలు పొంది గొప్ప ప్రతిభను చాటారని చెప్పి ఐఐటికి సంబంధించిన ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా వివిధ విభాగాల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా కూడా సుమారు 90% ఉద్యోగాల్ని సాధించారని, వివిధ విభాగాల్లో దాదాపు 80% కూడా ఉద్యోగాలు సాధించి తమ ఘనతను చాటుకున్నారని, ఐఐటి సాధిస్తున్న ఘన విజయాలకు ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.